అన్న నమాజ్ అన్న రెస్పెక్ట్ లేదు, చంపేస్తారు. నా ఏరియాకి వచ్చి నా బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తావు. బ్యాక్గ్రౌండ్ నీ మీద దెప్పట్ట నాపిందా, నువ్వు కింద పట్ట నాపిందా, నీ గోపాలు కొట్ట నాపిందా, బ్లడ్ రాట నాపిందా? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైనా దెబ్బ పడితే అబ్బా అనాల్సిందే. నెప్పికి ఏజ్తో ఇమేజ్తో సంబంధం లేదు. బ్యాక్గ్రౌండ్ చెప్తే కన్నా అక్కడికి మెంటలు. అయ్యో అమ్మా పెద్దవారు, ఏం భయపడద్దమ్మా, ఉంటాను. చెప్పలేదు ఏం లేదు బాబా, తగిలినా నువ్వు చెప్పను. నాకేంటి బాబా ఏది అలా. జయప్రకాష్, మనం చదివిన చదువులు నాయకులకి కాదు జనాలకు ఉపయోగపడాలని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఎలా ఉన్నావు? ఉమాపతి, సమస్య సాల్వ్ అవుతుందన్న చిన్న ఆశతో ఇంతకాలం నీ దగ్గరికి రాలేదు. రైతుల్ని చంపేస్తుంటే చూస్తూ ఉండలేక యాజ్ అ సీఎస్ గా నువ్వేదో ఒకటి చేస్తావన్న నమ్మకంతో ఇప్పుడు రావాల్సి వచ్చింది. చంపడమా? ఎవర్రా? వైరం ధనుష్ నిన్న వీళ్ళ నాన్నని చంపాడు. ఇంకెంతమందిని చంపుతాడో అర్థం కావడం లేదు. అసలు ప్రాబ్లం ఏంటి? ఇదిగో చూడు, ఇవన్నీ బంగారం పండించే పొలాలరా. వేల కుటుంబాలకి ఇవే జీవనాధారం. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్ రిఫైనరీకి పైప్ లైన్స్ వేయడానికి కావాలంట. ఆ కంపెనీల దగ్గర వేల కోట్ల ముడుపులు తీసుకుని వేల కడుపులు కొడుతున్నారా. ఎయిర్పోర్ట్ కట్టడానికి ల్యాండ్స్ తీసుకోమను, ఇద్దాం. డెవలప్మెంట్ కావాలి కాబట్టి. రోడ్లు వేయడానికి ల్యాండ్స్ తీసుకోమను, ఇద్దాం. జనానికి ఉపయోగపడుతుంది కాబట్టి. ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి అంటే ఏదైతే నా పొలమే కాదురా, ఇల్లు వదులుకోవడానికి కూడా సిద్ధమే. కానీ ఇక్కడ తవ్వి ఎక్కడికో తీసుకెళ్లే ఆయిల్ కోసం వీలు త్యాగాలు చేయడం ఏంటి? ఒక వ్యక్తి ప్రయోజనం కోసం నీరు కాలుష్యం, గాలి కాలుష్యం, భూమి కాలుష్యం అయిపోతుంటే ఎలా ఊరుకుంటారా? బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీల విషయంలో సీఎం కొడుకు ఇన్వాల్వ్ అవడం వల్ల ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ రియాక్ట్ కావడం లేదు. కాదు, నేను కూడా. నా మాట విని నువ్వు ఇంతటితో వదిలే. సీఎం అతనికి బలమని నువ్వు అనుకుంటున్నావా? కాదు, కొడుకే సీఎంకి బలం. అంతెందుకు, నువ్వు ఇక్కడున్న విషయం ఆల్రెడీ అతని టేబుల్ మీద ఉంది. అది వాడి పవర్. సరే సరే, ఇది నేను చూస్తాను. ఎప్పుడు జన సమస్యలేనా? అమ్మాయి పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? తల్లి లేని పిల్లరా, అలా పట్టించుకోకపోతే ఎలా? ఏదైనా ఉంటే నువ్వే చూడరా. సరే, ఇంటికి భోంచేసి వెళ్దాం. వద్దు, అందరూ ఉన్నారుగా, తర్వాత వస్తాను. TamilRockers.lv చెల్లెం ఎలా ఉంది?